సరే, చరిత్రలో మనని బాగా వెంటాడే కొన్ని కథలుంటాయి గదా, అలాంటి వాటిలో ఒకటి బహుశా అన్నింటికన్నా భయంకరమైనది కింగ్ టూటన్ఖామూన్ సమాధి శాపం. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ సమాధి దగ్గర ఒక హెచ్చరిక ఉందంటారు. అదేంటంటే, ఫారో శాంతికి భంగం కలిగించే వాళ్లకు మృత్యు రెక్కలపై వేగంగా వస్తుంది. ఆలోచించండి, 3000 ఏళ్ల నాటి సమాధి దగ్గర ఇలాంటి మాటలుంటే ఎంత భయమేస్తుందో. ఇంతకీ ఈ శాపం నిజమేనా అనే అనుమానం రావడానికి కారణం, ఆ సమాధిని తెరిచిన కొద్ది సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్ట్తో సంబంధమున్నవాళ్లు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 22 మంది చనిపోయారు. మరి ఇది నిజంగా అతీంద్రియ శక్తుల పనేనా, లేకపోతే దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ కారణముందా? ఈరోజు మనం ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటకు తీద్దాం. రైట్, ఇక అసలు కథలోకి వెళ్దాం. అంతా మొదలైంది 1922లో. ఓవైపు ఒక అద్భుతమైన ఆవిష్కరణ, మరోవైపు దానికి ముడిపడి ఉన్న వరుస మరణాలు. చూడండి, ఆ సమాధిని కనుగొన్న వెంటనే ఈ మరణాలు మొదలయ్యాయి. మొదటగా టార్గెట్ అయ్యింది ఎవరో తెలుసా? ఈ మొత్తం ఎక్స్పెడిషన్కు డబ్బులు పెట్టిన లార్డ్ కార్నర్వాన్. ఆయన ఒక కీటకం కుట్టడం వల్ల చనిపోయారు. ఆ తర్వాత వెంటనే ఆ సమాధిని చూడ్డానికి వెళ్లిన జార్జ్ జే గౌల్డ్ కూడా జ్వరంతో చనిపోయారు. ఆ వెంటనే కార్నర్వాన్ సవతి సోదరుడు కూడా. ఇలా ఒకరి తర్వాత ఒకరు. సరే, కేవలం ఈ మరణాలే కాదు, జనాల్ని ఇంకా భయపెట్టినవి కొన్ని విచిత్రమైన సంఘటనలు. ఆవిష్కర్త హోవార్డ్ కార్టర్ పెంపుడు పక్షిని ఒక నాగుపాము తినేసింది. ఈజిప్టులో నాగుపాము రాజరికానికి చిహ్నం. ఇంకా విచిత్రమేంటంటే, లార్డ్ కార్నర్వాన్ చనిపోయిన క్షణంలోనే కైరో నగరం మొత్తం కరెంటు పోయిందట. అదే సమయంలో 1000 మైళ్ళ దూరంలో ఇంగ్లాండ్లో ఉన్న ఆయన కుక్క కూడా అరుస్తూ చనిపోయింది. ఇవన్నీ చూశాక శాపం నిజం కాదంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? సో ఈ ఆవిష్కరణ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. కానీ అందర్నీ షాక్కు గురిచేసిన అసలైన సాక్ష్యం అప్పుడే బయటపడింది. అసలు ఆ సమాధి లోపలేముందో తెలుసా? చరిత్రలోనే అది ఒక అద్భుతం. బంగారం, నగలు, ఏకంగా బంగారంతో చేసిన శవపేటిక, ఇలా దాదాపు 5398 అమూల్యమైన వస్తువులు 3000 సంవత్సరాలుగా ఎవ్వరూ ముట్టుకోకుండా అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు సామాన్య ఆశ్చర్యకరమైన విషయం వినండి. ఈ ప్రాజెక్టుకు డబ్బులిచ్చిన లార్డ్ కార్నర్వాన్కు ఫారోకు మధ్య ఒక నమ్మలేని పోలిక బయటపడింది. కార్నర్వాన్ చనిపోయింది ఎడమ బుగ్గ మీద కీటకం కుట్టడం వల్ల కదా. అచ్చం అదే ప్రదేశంలో, సరిగ్గా అదే చోట టూటన్ఖామున్ మమ్మీ మీద కూడా ఒక గాయముంది. ఇది చూశాక ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. సో ఇన్ని సాక్ష్యాలు చూశాక ఆ శాపం నిజమేనని ప్రపంచం మొత్తం నమ్మేసింది. కానీ ఈ కథ వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉందా? రైట్, ఇక ఈ శాపం అనే కథలోని నిజాలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అందరూ చెప్పుకునే ఆ భయంకరమైన శాపం, రెక్కలపై వచ్చే మృత్యు అన్న మాటలు నిజానికి ఆ సమాధిలో ఎక్కడా లేవట. అదంతా ఒక జర్నలిస్టు సృష్టించిన కథ. అక్కడి సెక్యూరిటీ చీఫ్ తర్వాత ఈ విషయం బయటపెట్టారు. అయితే శాస్త్రవేత్తలు మరో థీరీని ప్రతిపాదించారు. దశాబ్దాల తరబడి మూసి ఉన్న సమాధుల్లో ఆస్పెర్గిల్లస్ నైగర్ అనే ఒక రకమైన విషపూరిత ఫంగస్ ఏర్పడుతుంది. దాన్ని పీల్చినప్పుడు, ముఖ్యంగా ఆరోగ్యం బలహీనంగా ఉన్నవాళ్లకు అది చాలా ప్రమాదకరం, ప్రాణం కూడా తీయగలదు. సరే, ఈ కథలు, సైంటిఫిక్ థియరీలు పక్కన పెడితే అసలు డేటా ఏం చెప్తోంది? లెక్కలు చూస్తే నిజం తెలుస్తుందా? 2002లో బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, సమాధిలోకి వెళ్లిన వాళ్ల సగటు ఆయుష్షు, వెళ్లని వాళ్ల సగటు ఆయుష్షు దాదాపు ఒకేలా ఉంది. గణాంకపరంగా చూస్తే శాపం వల్ల వాళ్ళు త్వరగా చనిపోయారని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదు. మరి ఆ విచిత్రమైన సంఘటనల సంగతేంటి? వాటికి లాజికల్ వివరణలున్నాయి.
1920లో కైరోలో పవర్ కట్స్ చాలా కామన్. ఇక కార్నార్వాన్ కుక్క చనిపోయింది ఆయన చనిపోయిన కొన్ని గంటల తర్వాత, టైం జోన్ తేడా వల్ల. అసలు విషయం ఏంటంటే లార్డ్ కార్నార్వాన్ ఆరోగ్యం అప్పటికే చాలా బాగాలేదు. పెన్సిలిన్ లేని ఆ రోజుల్లో చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకమే. ఇక మమ్మీ మీద గుర్తుందా? అది ఒక పోటీ న్యూస్ పేపర్ వాళ్ళు సృష్టించిన కథ. ఈ శాపం కథల్లో ఉన్న అతిపెద్ద లోపం ఇదే. చూడండి, ఆ సమాధిని కనిపెట్టిన వ్యక్తి హోవార్డ్ కార్టర్. ఆయన 64 ఏళ్ల వరకు బతికారు. కార్నార్వాన్ కూతురు లేడీ ఎవెలిన్ 78 ఏళ్ల వరకు జీవించారు. ఆ మమ్మీకి శవపరీక్ష చేసిన డాక్టర్ ఏకంగా 87 ఏళ్లు బతికారు. శాపం నిజంగా ఉంటే వీళ్లే కదా ముందు చనిపోవాలి. సరే, శాపం అనేది ఒక కల్పన అయితే, మరి టూటన్ఖామున్ కథ నుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయం ఏంటి? నిజానికి టూటన్ఖామున్ అంత గొప్ప ఫారో ఏమీ కాదు. చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. ఆయన తరువాత వచ్చిన వాళ్ళు చరిత్ర నుంచి ఆయన పేరును చెరిపేయాలని చూశారు. వాళ్ళెవరూ ఆయన్ని గుర్తుంచుకోలేదు కాబట్టే ఆయన సమాధి దొంగల కంట పడకుండా 3000 ఏళ్లు భద్రంగా ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లకు ఒక నమ్మకం ఉండేది. చనిపోయిన వాళ్ల పేరును పలకటం మానేసినప్పుడే వాళ్ళు నిజంగా చనిపోయినట్టు అని. పేరు బతికి ఉంటే వాళ్ళు బతికి ఉన్నట్టే. అప్పుడు ఆలోచించండి, ఈ శాపం అనే కథ నిజానికి ఒక వరమా? ఎందుకంటే ఈ శాపం కథ వల్లనే ప్రపంచమంతా టూటన్ఖామున్ గురించి మాట్లాడుకుంది. చరిత్ర నుంచి ఆయన్ని చెరిపేయాలనుకున్న వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఈ శాపం పుణ్యమాని ఆయన చరిత్రలోనే అత్యంత ఫేమస్ ఫారోగా మారారు. ఆయన కోరుకున్న అసలైన అమరత్వం ఈ శాపం వల్లే దొరికింది.